అన్నం తింటే బరువు పెరుగుతారని అన్నం అయితే మానేస్తారు. ఆ అన్నం ప్లేస్లో చపాతీలు తింటూ ఉంటారు. ఆ చపాతీలు తిన్నా కూడా బరువు పెరిగిపోతారు. ఆ చపాతీలను తీసేసి చపాతీల ప్లేస్లో ఈ విధంగా మసాలా రోటిని యాడ్ చేసుకోండి. ఇది కూడా చపాతీలాగే ఉంటుంది, కానీ చాలా మంచిది హెల్త్కి. హాఫ్ కప్పు జొన్న పిండి వేసుకుంటే హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోండి. అందులో ఇంకా సోయాకు అలాగే కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకున్నాను. మీకు కావాల్సిన ఆకుకూరని వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కలోంజీ సీడ్స్, జీలకర్ర అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లని నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మీకు డీటెయిల్గా వీడియో కావాలి అనుకుంటే రిలేటెడ్ వీడియోలో ఉంటుందండి, క్లిక్ చేసి చూడండి. వీడియో పైన యారో మార్క్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారంటే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం చేతికి నూనె వేసేసుకొని పిండికి బాగా పట్టించుకోండి. టైం ఉంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. లేదు టైం లేదు మేము వెంటనే చేసుకోవాలి అనుకుంటే కూడా చేసేసుకోవచ్చు. అన్ని నచ్చిన సైజులో ఈ విధంగా ఉండల్లాగా చేసేసుకోవాలి. మీకు రోటీ ఏ సైజులో కావాలో ఆ సైజులో. తర్వాత చపాతీ పీట మీదకి ఒకటి ఆయిల్ షీట్ అయితే వేసుకున్నాను నేను. మీ దగ్గర బటర్ షీట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అరటిపండు ఆకు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ఉండ తీసేసుకొని పల్చగా మనకి ఎంత పల్చగా కావాలనో అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కావాలంటే మందంగా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది టేస్ట్ అయితే. తర్వాత ప్యాన్కి కొంచెం నూనె రాసేసుకొని ప్రిపేర్ చేసిన ఈ మసాలా రోటిని వేసేసుకొని 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని పైన మూత క్లోజ్ చేసేసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల కల్లా చక్కగా కాలిపోతుంది. ఇప్పుడు టర్న్ చేసుకొని మళ్ళీ రెండో సైడ్ కూడా అదే విధంగా కాల్చుకోవాలి. కావాలంటే నెయ్యి రాసేసుకోవచ్చు, లేదంటే నూనె రాసేసి కాల్చుకోవచ్చు. హెల్తీగా టేస్టీగా మసాలా రోటి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఒక రెసిపీతో అయితే కలుద్దాం. బాయ్.